హాయ్ అండి, నమస్తే. నా పేరు గోపి. ఈరోజు ఈ వీడియోలో ధనుక కంపెనీ వారి బులోన్ అనే ఇన్సెక్టిసైడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన సన్ అగ్రికల్చర్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈ బెల్ సింబల్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోకి చేరుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇందులో ఉండే కెమికల్ పైరిఫాక్సిఫిన్ 10% ఈసీ. ఇది లిక్విడ్ రూపంలో ఉండడం జరుగుతుంది. దీనిని ఏ పంటలపై ఉపయోగిస్తారో చూసుకున్నట్లయితే మిరప, పత్తి, వంకాయ, బెండకాయ మొదలగు కూరగాయ పంటలపై ఉపయోగించడం జరుగుతుంది. పంట పొలంలో ఈ బులోన్ అనే ఇన్సెక్టిసైడ్ ఏ కీటకాలపై పనిచేస్తుందో చూసుకున్నట్లయితే మిరప పంటను ఆశించే తెల్లదోమ అన్ని స్టేజీలను మరియు పేనుబంకను నివారిస్తుంది. ప్రతి పంటలో తెల్లదోమను, వంకాయ పంటలో తెల్లదోమను, జాసిడ్స్ను, బెండకాయ పంటలో తెల్లదోమను, జాసిడ్స్ను దీనిని ఉపయోగించి సమర్థవంతంగా నివారించవచ్చు. ఇది తెల్లదోమ యొక్క అన్ని దశలపై ఏ విధంగా పనిచేస్తుందో చూసుకున్నట్లయితే ఎగిరే తెల్లదోమను నసుంపకంగా ఈ మందు అనేది మారుస్తుంది. ఈ మందు వల్ల నసుంపకంగా మారిన తెల్లదోమ గుడ్లను పొదగలేవు. దీనివల్ల పిల్లదోమల ఉత్పత్తి కూడా ఆగిపోతుంది. ఈ పిల్లదోమల ఉత్పత్తి ఆగిపోవడం వలన ఈ పిల్లదోమలు చెట్లు ఆకుల రసాన్ని పీల్చడం ఆగిపోతుంది. తద్వారా మరియు దాని గుడ్ల దశ మీద కూడా ప్రభావం చూపి దాని గుడ్లను నాశనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా తెల్లదోమ జీవిత చక్రం మీద బులోన్ పని చేయడం జరుగుతుంది. ముఖ్య గమనిక: రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ మందును స్ప్రే చేసిన 4 రోజుల దాకా ఈ తెల్లదోమ అనేది మన పంట పొలంలో ఉండడం జరుగుతుంది. ఈ మందు పని చేయలేదని భావించుకోవద్దు. కానీ ఈ ఎగిరే తెల్లదోమ నసుంపకంగా మారడం వలన పునరుత్పత్తి చేయలేదు. ఈ మందు పనిచేసిందో లేదో చూసినట్లయితే ఆకుని వెనక్కి తిప్పి చూసినట్లయితే ఆకు నీటుగా ఉండడం జరుగుతుంది. ఎటువంటి తేనె వంటి జిగురు పదార్థం ఉండదు. దీనిని వాడిన 4 రోజులు వేచి ఉండాలి. దీని ప్రభావం 14 రోజుల దాకా ఉండడం జరుగుతుంది. దీనిని స్ప్రే చేయడం వలన పంటకు మేలు చేసే మిత్ర కీటకాలపై ఎటువంటి ప్రభావం చూపదు మరియు ఆకులు అనేవి ఎరుపు రంగులోకి మారవు. దీనిని స్ప్రే చేసిన 12 గంటలలోపు వర్షం కానీ కురిసినట్లయితే ఈ మందు పనిచేయదు. అంతేకాదు ఈ మందును పంటకాలం మొత్తంలో 2 నుంచి 4 సార్లు స్ప్రే చేసుకోవచ్చు. ఇక ఈ ధనుక వారి బులోన్ వాడవలసిన మోతాదు చూసుకున్నట్లయితే మిరప, వంకాయ, బెండకాయలో 1 ఎకరానికి 200 ml నుండి 250 ml దాకా 6 ట్యాంకీలకి కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి పంటలో దీని మోతాదు చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 400 mlని 6 ట్యాంకీలకు కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మార్కెట్లో 250 ml, 500 ml, 1 లీటర్గా దొరకడం జరుగుతుంది. దీని ధర చూసుకున్నట్లయితే 1 లీటర్ ధనుక వారి బులోన్ 1300 నుండి 1500 దాకా ఉంటుంది. ఈ మందులో ఉండే కెమికల్ ఇతర కంపెనీల్లో చూసుకున్నట్లయితే బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీలో పోరోస్ పేరుగా మరియు సుమిటోమా కంపెనీలో లానో పేరు మీదుగా, అగ్రోసిస్ కంపెనీలో లుమెక్స్ పేరుగా, ఏజీ ఫార్మ్ కంపెనీలో పైరి సూపర్గా అందుబాటులో ఉన్నాయి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను.